అమరావతిని దేశంలోనే అత్యద్భుతమైన అత్యాధునిక నగరంగా నిర్మించాలనే పట్టుదలతో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమైన ఫ్యూచర్ సిటీగా అమరావతి నిలవబోతుంది. వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అన్ని ఫెయిల్ అయ్యాయి. అమరావతిని నాశనం చేయాలన్న కలలు పగటి కలలుగానే మిగిలిపోతాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 2028 నాటికి రాజధాని నగరంలో ప్రధాన పనులన్నీ పూర్తి చేసి 2029లో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేస్తామన్నారు. భవిష్యత్ తరాలు రాజధాని ప్రాంతంలో సౌకర్యవంతంగా నివసించడానికి ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్లతో డిజైన్ రూపొందించారు. 5 నిమిషాల్లో ఎమర్జెన్సీ సర్వీసుల దగ్గరికి చేరుకునేలా, 10 నిమిషాల్లో నిత్యావసర సేవలను వినియోగించుకునేలా, 15 నిమిషాల్లో ఆఫీసులు, కార్యాలయాలు, పని ప్రదేశాలకు వెళ్లేలా అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు. హైకోర్టు, నెల్సర్ యూనివర్సిటీతో న్యాయ నగరం, క్రికెట్, ఫుట్బాల్ స్టేడియంలు, బ్యాడ్మింటన్ అకాడమీలతో స్పోర్ట్స్ సిటీ, ఇక ఫిలిం సిటీలు, యానిమేషన్ స్టూడియోలతో ఎంటర్టైన్మెంట్ సిటీ, ఎస్ఆర్ఎం, అమృత, విఐటి, బిట్స్ పిలానీ, XLRI వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో ఎడ్యుకేషన్ హబ్, క్వాంటమ్ వ్యాలీ, HCL డెవలప్మెంట్ సెంటర్, డేటా సెంటర్లతో టెక్నాలజీ కేంద్రం, ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు రాష్ట్ర కార్యాలయంతో ఫినాన్షియల్ సిటీ, ఇలా నవ నగరాలతో అమరావతిని మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ చేయడానికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఆచరణలోకి వస్తుంది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా పోయిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్లమెంటు సాక్షిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో విజయం సాధించామని చెప్పారు సీఎం చంద్రబాబు. జగన్ హయాంలో అమరావతిని నాశనం చేస్తే కూటమి ప్రభుత్వం శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించింది. అప్పట్లో అమరావతిని నాశనం చేసిన వాళ్ళే ఇప్పుడు అక్కడ అభివృద్ధి జరగడం లేదని ఆరోపిస్తున్నారు. డెవలప్మెంట్ విషయంలో విమర్శలకు ఏమాత్రం భయపడేది లేదని స్పష్టం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతితో పాటు విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అనంతపురం ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ వికేంద్రీకరణలో ఏపీని దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నారు.